ఊరుకోను. హర్ష అలాంటోడు కాదు. నా మీద కోపంతో మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా. ఈ హర్ష ఇంకో అమ్మాయితో ఉన్నప్పుడు నేను పోటు కూడా తీశాను. ఈ రోజు అదే అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతుంటే నేను చూసాను నవ్యమ్మా. ఏంటి? నేనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? నేను వేరే అమ్మాయితో మాట్లాడడం ఏంటి? నాకు నవ్య తప్ప వేరే అమ్మాయి ఎవరు తెలీదు. ఆ అవసరం కూడా లేదు. ఎందుకు బాబు అబద్ధాలు ఆడుతున్నారు? గదిలో అమ్మాయి అంటే ఇష్టమని చెప్పడం నేను విన్నాను. అరుణ్ బాబు, నా మాట నమ్మండి, నేను అబద్ధం చెప్పడం లేదు. అంటే ఏంటి? మేము అబద్ధం ఆడుతున్నావా? సరసు, ఫోటోలు అంటున్నావు కదా, అవి ఎక్కడున్నాయి? ఫోన్లోనే ఉన్నాయి తేజ బాబు. ఆ ఫోటోల్ని శ్యామలమ్మ గారికి చూపిస్తే ఆవిడ ఫోన్ ఇసిరి కొట్టింది. ఇప్పుడు అర్థమైందా ఎవరిది నాటకమో ఏది నిజం? నేనసలు ఫోటోలే చూడలేదు. అమ్మాయి అలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే మీరంతా చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు? మనుషుల మీద నమ్మకం లేకపోతే ఈ నిశ్చితార్థం వద్దు. హర్ష, ఇలారా. శ్యామల, ఏంటమ్మా ఇది? ఇలా పీటల మీద కార్యక్రమం ఆగడం నవ్య జీవితానికి మంచిది కాదమ్మా. హర్ష గురించి మా అందరికీ తెలుసు. నువ్వేదో పొరపడినట్టున్నావమ్మా. మిగతా ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకున్నావు. నువ్వు వెళ్ళమ్మా. అరుణ్ బాబు గారు, పొమ్మని చెప్తుంటే అర్థం కదా నీకో? సరసు, కంగారు పడద్దమ్మా, ఏం కాదు. పంతులు గారు, మీరు కానివ్వండి. అదిగా డాడీ, సరసు. రాహుల్, ఏంటి న్యూసెన్స్? బావుగారు చెప్పారు కదా వెళ్ళమని. నిశ్చితార్థం జరుగుతుంది. ఏ సరసు, నువ్వు వెళ్ళు. పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం అయం ముహూర్త శుభముహూర్తస్తు. దేవీం వాజమదనీం తదేవాస్తాం స్వరూపాః పశవా వదందే. సానాం ఇంద్రేషమూర్జిన్నుహానాధే నిర్వాక్యస్మాన్నపతిష్ఠుతైతో. అయం ముహూర్త శుభముహూర్తస్తు.
తట్టుకొని ఎలా ఉండగలనమ్మా? మీ కోపం నాకు శాపమైందే గాని మీ నవ్వు ఈ ఇంటికి ఎప్పుడు వరమేనమ్మా. ఆ నవ్వు చూడడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమేనమ్మా. ఈ ఇంటి కోసం, మీకోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తానమ్మా. మనిషిన ఇన్ని రోజులు నేను బాధ పెట్టింది. నా కన్నీళ్లు కోరుకోరి నిన్న ప్రతిరోజు ఏడిపించింది. సరసు, ఇప్పుడే చెప్తున్నా, ఈ రోజు నుంచి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నేనే కాదు, ఇంట్లో నిన్నెవ్వరూ ఒక్క మాట అనకుండా నేను చూసుకుంటాను. అయితే ఇక నుంచి మా మీద కూడా కోపం తగ్గుతుందన్నమాట. ఐమ్ సారీ డాడ్. ఎంత ఇమ్మెచ్యూర్గా ఫూలిష్ గా బిహేవ్ చేశాను ఇన్ని రోజులు. ఛా, అదంతా తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. అలాంటప్పుడు తలుచుకోవడం ఎందుకు? అన్నీ మర్చిపోయి సరస్సుతో నవ్వుతూ మాట్లాడు. అప్పుడు ఇంకేం గుర్తుండవు. నవ్య, తప్పులు చేయడం మానవ సహజం. కానీ చేసిన తప్పు తెలుసుకోవడం కన్నా పశ్చాత్తాపం వేరే ఉండదమ్మా. నువ్విలా మారుతావని, సరస్సుని అర్థం చేసుకుంటావని నేను డాడీ ఎప్పుడో అనుకున్నాను నవ్య. నేను మారలేదన్నయ్యా, సరస్సునే మార్చింది. నవ్య, బాగా ఆలస్యమైంది, వెళ్దామా? ఓకే డాడ్, బాయ్ సరస్సు, గుడ్ నైట్. నీ లైఫ్ రిస్క్ చేసి నాకు లైఫ్ ఇచ్చా. లైఫ్ టైం థ్యాంక్స్ నీకు. బాయ్. నవ్య మారినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ సంతోషానికి కారణం మీరే బాబు. నేనా? నన్ను పంచానికి రమ్మన్నది మీరే, ఆ పో నేర్పించింది మీరే. ఇవన్నీ రాకుండా ఉంటే నేను ఆ ఫోటో ఎలా తీసేదాన్ని, మీకెలా పంపించేదాన్ని? బయటికి రావడం వల్లే ఆ హర్ష నిజ స్వరూపం బయటపడింది. ఓ అదా. సరసు, నువ్వు ఒక విషయం గమనించావా? నువ్వు స్కూల్కి వెళ్ళడం వల్ల ఫోన్ మాట్లాడడం నేర్చుకున్నావు. బ్యూటీ పార్లర్కి వెళ్ళడం వల్ల హర్ష ఫోటో తీసావు. ఆ ఫొటోస్ నాకు పంపించగలిగావు. సినిమాలో చూపించినట్టు పక్కాగా ప్లాన్ చేసి విలన్ గాడికి బుద్ధి చెప్పినట్టయింది. అవును బాబు, నిజమే. అంత వాడి కర్మ. నా కళ్ళల్లో పడాలని, మీ చేతుల్లో వాడి దెబ్బలు తినాలని రాసిపెట్టుంది. అలాగే జరిగింది. సరసు, ఇప్పటికే లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. రేపు మాట్లాడు. అలాగే బాబు, బాయ్.
నువ్వేంటి దర్జాగా జారుకుంటున్నావు? జారుకోవడమేంటి? ఏం మాట్లాడుతున్నారు? నిశ్చితార్థం రోజు జరిగింది సరిపోలేదా? మళ్ళీ ఎందుకు వచ్చారు? అది సరిపోకే వచ్చాను. బుచ్చమ్మ అలియాస్ సరస్వతి. పదవే పద. అరుణ్ ప్రసాద్, ఏంటి శ్యామల, అడ్రస్ తప్పొచ్చావా? తప్పి రాలేదు, వెతుక్కుంటూనే వచ్చాను. అయినా ఈ ఇంట్లో నాకు జరిగిన అవమానం మర్చిపోయేంత చిన్నదేం కాదు. నువ్వు చేసిన మోసం కూడా క్షమించే అంత చిన్నదేం కాదు. నువ్వు నీ కొడుకు చేసిన మోసం వల్ల ఈ ఇంటి గుమ్మం ఎక్కే అర్హత కూడా లేదు. అలాంటిది ఎందుకు వచ్చావు? విన్నావా సరసు? తప్పు మోసం అంట. నిజం తెలిసిన నువ్వు సైలెంట్ గా ఉంటావేమో గాని నేనుండను. మోసం చేస్తున్నది, స్వార్థం కోసం అబద్ధాలు ఆడుతున్నది నేను కాదు, ఈ బుచ్చమ్మ అలియాస్ సరస్వతి. ఏం మాట్లాడుతున్నావు? నీకు అలవాటైన విద్యలు ఈ ఇంట్లో వాళ్ళకు ఆపాదించుకో. దొరికిపోయాం కాబట్టి దొంగలం, కానీ దొరకని వాళ్ళు దొరలంటే మాత్రం ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత? నీలాంటి మనిషిని ఇంట్లోకి రానివడమే నేను చేసిన తప్పు. మర్యాదగా బయటకు పోతావా లేదా? కూల్ రాహుల్, ఎందుకంత ఎగ్జైట్ అవుతావు? ఓహో, ఇన్నాళ్ళు నీకు మాత్రమే తెలిసిన నిజం ఇప్పుడు నా వల్ల అందరికీ లీక్ అవుతుందనా? శ్యామల, ఇక చాలు. చెయ్యాల్సిన మోసం, చెప్పాల్సిన అబద్ధం ఇంకేమైనా ఉన్నాయా? అవును, కానీ నేను చెప్పాల్సిన అబద్ధం కాదు, మీరు తెలుసుకోవాల్సిన నిజం. ఏంటది? ఇది అబద్ధం, దీని జీవితం అబద్ధం, దీని పేరు, మాట, చేసే ప్రతి పని అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఈ నంగనాచి చెప్పిందని నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు. ఏం మాట్లాడుతున్నారు? మీ కొడుకు తప్పు చేశాడు, దొరికిపోయాడు. మా చెల్లెల జీవితం కాపాడింది ఈ బుచ్చమ్మే. ఎవరు బుచ్చమ్మ? ఏది బుచ్చమ్మ? ఇది బుచ్చమ్మ కాదు, సరస్సు, సరస్వతి. ఇవిగో ఆధారాలు. దీని అసలు పేరు సరస్వతి.
ఊరు మహేంద్రవరం, తండ్రి జగన్నాథం, తల్లి ఉమా, చెల్లి పేరు చిన్ని. అదో తిక్కలది. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఎందుకలా స్టన్ అయిపోయారు? తిట్టాల్సింది థ్యాంక్స్ చెప్తుంది ఏంటానా? మీ వల్ల, మీ కొడుకు వల్ల మా అందరికీ సరస్సు విలువ తెలిసొచ్చింది. నా లైఫ్ ని సేవ్ చేసిన ఒక మంచి ఫ్రెండ్ దొరికింది. మీరు చేసిన మోసం వల్ల మాకు మంచి జరిగింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. లేదంటే ఏం జరిగేదో ఊహించుకోవడం నీ వల్ల, నీ కొడుకు వల్ల కూడా కాదు. మర్యాదగా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. నన్ను క్షమించండి అరుణ్ బాబు. జరిగింది తప్పే కాదంటుంటే క్షమాపణ ఎందుకమ్మా? తప్పు కాదని ఎలా అంటావన్నయ్యా? సమయానికి శాంభవి లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే పిట్టను కాల్చినట్టు కాల్చి పడేసేది. అంటే అరుణ్ బాబు గారి ఆరోగ్యం కోసం. నోర్ముయ్. చేసిందంతా చేసి నేరం మా మామయ్య మీద తోస్తున్నావా? నువ్వు ఎలాంటి దానివైనా, ఎన్ని వేషాలు వేసినా, ఇన్నాళ్లు ఇంట్లో ఉంచినందుకు, నిన్ను భరించినందుకు మాకు చాలా బాగా బుద్ధి చెప్పావే. కాచాయని ఆవేశపడకు. మీరు నా కోసం బుచ్చమని సరస్వతిగా మార్చారు. ఆ అబద్ధం తప్పు కానప్పుడు ఇప్పుడు జరిగింది మోసం కాదు. మావయ్య గారు ఇలా అంటుంటే నువ్వు నేను ఎన్నన్నా ఇంకేం లాభమమ్మా? వదిలే. నేను వదిలేస్తా. కానీ ఈ విషయం వాగ్దేవికి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. అప్పుడేం చేయాలి? చెప్పకుండా ఉండాలి. అవును, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం వాగ్దేవికి తెలియడానికి వీల్లేదు. సరస్సు గురించి వాగ్దేవికి ఎవరు చెప్పాలనుకున్నా, చెప్పే ప్రయత్నం చేసినా నేను చచ్చేంత ఒట్టే. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నా ప్రాణాల మీద విలువ ఉన్నా, ఈరోజు జరిగింది ఇక్కడితోనే మర్చిపోండి. ఎప్పుడు ఎక్కడా కూడా ఈ విషయం గురించి మాట్లాడకూడదు. నువ్వంత మాట అన్నా కూడా మా నోరు కట్టేసుకోకుండా ఎలా ఉంటావన్నయ్యా? అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే కూర్చుంటాం. ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడే పెడతాంలే అన్నయ్యా. వాగ్దేవి రాని, దీని సంగతి చెప్తాను.
అమ్మయ్యా, ఇప్పుడు నేను హ్యాపీగా. నర్స్, మా తమ్ముడు రాహుల్. ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. తను ఎవరు తీసుకొచ్చారు? ఏంటమ్మా ఈ దారుణం? కలలో కూడా పాప పెరిగిన మనిషి మీద ఎందుకమ్మా నీ కోపం? చాలా రోజుల తర్వాత వాగ్దేవమ్మ గారు విదేశాల నుంచి వస్తున్నారు. రాహుల్ బాబు గారిని ఇలా చూస్తే తట్టుకోగలరా? వద్దమ్మా, ఈ కుటుంబానికి ఏ బాధ వద్దు. కోపమైనా శాపమైనా ఆ శిక్ష నాకే వేయి, నేను భరిస్తాను. అంతేగాని నా రాహుల్ బాబుని మాత్రం బాధ పెట్టొద్దమ్మా. ఆయనే నా ప్రాణం, అందుకు ఇదే సాక్ష్యం. కన్నీళ్లతో వేడుకుంటున్నాను, నా రాహుల్ బాబుకి ఏ ప్రమాదం కలగకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే. కాపాడమ్మా, కాపాడు. సార్, రాహుల్ గారికి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి ఒకసారి చూడండి. అన్నయ్య, నేను ఇక్కడికెలా? సరస్సు తీసుకొచ్చింది రాహుల్. ప్రాణాలకు తెగించి ఆ రౌడీలతో ఫైట్ చేసి మరీ నేను హాస్పిటల్కి తీసుకొచ్చింది రాహుల్. నా కోసం ఎందుకంత రిస్క్ చేసింది? తాళి కట్టిన భార్య కదా రాహుల్. నీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తుంది, ఎలాంటి బాధనైనా భరిస్తుంది. అన్నయ్య, ఈ విషయం నీకు ఎప్పుడో తెలుసు రాహుల్. అన్నయ్య, సారీ అన్నయ్య. అది అంటే ఆ రోజు. రాహుల్, నువ్వు చేసిన తప్పేం కాదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. నీకోసం ఈ ఇంటికొచ్చిన మనిషి పని మనిషిగా మారింది. నీ మీద ప్రేమతో ఎవ్వరేమన్నా కన్నీళ్లతో భరిస్తుంది. అంటే అన్నయ్య, అది మేడంకి తెలిస్తే ఏమవుతుందో అన్న భయం నా మాటని, నా మనసుని కంట్రోల్ చేస్తున్నాయి. అలా అని తనని ఒంటరి చేయడం ఎంతవరకు కరెక్ట్ రాహుల్? నువ్వే తన సర్వస్వం, తన ప్రపంచమని ఫీల్ అయ్యే సంతోషం ముందు మన ఆస్తి, అంతస్తు, నీ భయం ఏదీ పనికిరాదు. ఇన్నాళ్ళు నాకు తెలిసిన నిజం రహస్యంగా దాచాను. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తూ నీకు సపోర్ట్గా ఉంటాను. థ్యాంక్స్ అన్నయ్య. నన్ను, నా లైఫ్ని ఇంతగా అర్థం చేసుకుంటావని అనుకోలేదు. అర్థం చేసుకోవాల్సింది, అర్థమయ్యేలా చెప్పాల్సింది నాకు కాదు, నీకేం కాకూడదని అక్కడ అమ్మవారి ముందు కన్నీళ్లతో బాధపడుతున్న సరస్సుకి. మమతే కరువై మనసే బరువై లోకం నరకం రాహుల్ బాబు, ఏంటి మీరిక్కడ? మీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదా? అంతా అమ్మవారి దయే బాబు. అయ్యో,
మీరు వర్షంలో తడవకూడదు. మీ ఆరోగ్యానికి మంచిది కాదు. రండి రండి రాహుల్ బాబు. అది కాదు రాహుల్, సరస్సు నా బిడ్డ లాంటిది. తను ఒంటరిగా ఉంటే మన అందరం ఉన్నాం కదా డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, నా కోసం ఒప్పుకోండి. నువ్వు నీ కుటుంబం చేసిన సహాయానికి నిన్ను నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి బయటికి పంపించాల్సి వస్తుంది. ఇలా చేస్తున్నందుకు సిగ్గుగా ఉన్నా నీ క్షేమం కోసం నాకు వేరే దారి లేదమ్మా. నన్ను క్షమించు సరస్సు. అయ్యో అరుణ్ బాబు, ఏంటా మాటలు? నా మంచి కోసమే కదా నన్ను పంపిస్తుంది. నాకేం బాధ లేదు. మీకు కొంచెం దూరంలోనే ఉంటాను తప్ప మీ మాటకి మనసుకి ఎప్పుడు దగ్గరగానే ఉంటాను. జాగ్రత్త సరస్సు. అలాగే బాబు. ఆకాశమా ఆకాశమా తల వంచితివి వేళ, వేదనని సోదనని తలదన్ని నువ్వు సాగాల. వాట్? ఇవి వాగ్దేవి ఇన్స్టిట్యూట్ ఫైల్స్ ఏనా? సరిగా చెక్ చేశారా? ఎస్ సార్, వీ చెక్డ్ ఇట్. ఐ కాంట్ బిలీవ్ దిస్. చాలా పెద్ద ఫ్రాడ్ జరిగింది. వెంటనే మన టీమ్స్ ని పంపించి వాగ్దేవి ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ప్రతి ఆఫీస్ ని చెక్ చేయమని చెప్పండి. ఎస్ సార్. వెంకట్ సార్. గో. ఓకే సార్. హలో, మేము బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. 4 months నుంచి వాగ్దేవి ఇన్స్టిట్యూట్ నుండి జీఎస్టీ కోట్ చేయకుండా 400 కోట్లు మిస్లీడ్ అయింది. కోట్ల? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరింటికి ఫోన్ చేశారో తెలుసా మీకు? అన్నీ తెలుసుకునే ఫోన్ చేశాం సార్. ఇంత ఫ్రాడ్ చేసినందుకు వాగ్దేవి ఇన్స్టిట్యూట్స్ అన్నిటినీ సీజ్ చేస్తున్నాం. డాడీ 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 హలో, ఏమైంది? వాట్? సీజ్ చేయడం ఏంటి? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుంటుంది. నేను వెంటనే ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. ఆఫీసుకు కాదు, మీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్కి వెళుతున్నాం. అక్కడికి రండి. ఏంటన్నయ్య ఇది? లోన్ రీపేమెంట్ గురించి ఇంత ఇష్యూ అవడం ఏంటి? ఒకసారి ఆడిటర్ కాల్ చేయరా? ఆడిటర్ కాదు రాహుల్, ఈ విషయాలు శాంభవి చూసుకుంటుంది. తనకి ఫోన్ చేయి. మీరు కాల్ చేస్తున్న నెంబరు ప్రస్తుతం పనిచేయటలేదు. మీరు కాల్ చేస్తున్న నెంబరు ప్రస్తుతం పనిచేయటలేదు. రాహుల్, నంబర్ పనిచేయట్లేదు డాడీ. పని చేయడం లేదా? అదేంట్రా? డాడీ మీరేం టెన్షన్ పడకండి. నథింగ్ టు వరీ.
తెలియకుండా ఏదో మిస్టేక్ జరుగుంటుంది. నేను అన్నయ్య వెళ్ళి క్లియర్ చేసుకుని వస్తాం. ఎస్ డాడ్. అన్నయ్య పదన్నయ్య, లెట్స్ గో. ఏమైంది? అందరూ అంత కంగారు పడుతున్నారు. ఏదైనా సమస్య వచ్చిందా?